హాయ్ అండి, వెల్కమ్ టు సాహీ కిచెన్. ఈరోజు మన రెసిపీ పప్పు వంకాయ కర్రీ తయారు చేసుకుందాము. నేను చెప్పే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. దీన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకొని ఇందులోనే ఎండుమిర్చి వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు, కట్ చేసిన టమోటాలు, ఇందులోనే వంకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పసుపు అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని వీటన్నిటిని కుక్కర్లో వేసి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్కి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా ఉడికిన పప్పుని ఇప్పుడు మనం మెదుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. ఈ విధంగా మెదుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాము. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు కూడా వేసుకొని ఇవి చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు అలాగే వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు మనకి చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పు వేసేసుకోవాలి. ఈ పప్పు మనకి 2 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి వేడివేడిగా సర్వ్ చేసుకుందాము. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే పప్పు వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ పప్పుకి కాంబినేషన్గా నేను ఫిష్ ఫ్రై చేశాను. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.